అందరికీ నమస్కారం. ఎల్ఎం తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నార్మల్ బ్లౌజు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా ఉండే స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ బిగినర్స్ ఈ బ్లౌజ్ కుట్టారంటే అన్ని బ్లౌజ్ టైలరింగ్ వచ్చేసినట్టే. రెండు కలర్స్ కట్ చేసి పెట్టానండి, అందులో ఒకటి చూపిస్తాను. ఇది మామూలు స్టిచ్చింగే అండి, క్రాస్ కటింగ్ కాదు. పెద్దవాళ్ళకు 60+ ఉన్న వాళ్ళ బ్లౌజ్ అండి ఇది. రెండు షోల్డర్లు కూడా జాయింటే ఉంటుంది, కట్ అవ్వదు. చూడండి, ముందు కూడా కొంచెం క్రాస్ వస్తుంది అంతే. బ్యాక్ నార్మల్. భుజాలు అంటుకునే ఉంటాయండి, షోల్డర్లు రెండు అంటుకునే ఉంటాయి, విడిపోవు. మామూలు కటింగ్ చెప్పాను కదా, ఈ సెంటర్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లు రెండు ఓపెన్ అవుతాయి. షోల్డర్ల మీద కూడా నేను ఖర్చు పెట్టాను చూడండి, అక్కడ జాయింటింగ్. హ్యాండ్స్ ఆ మార్కు పెట్టిన వరకు మనం హెమ్మింగ్కు మర్చుకోవాల్సి ఉంటుంది. క్రాస్ ఫ్రంట్ సైడ్, ఇటు అటు ఫ్రంట్ సైడ్ అని గుర్తుపట్టడానికి. కొంచెం షోల్డర్ దగ్గర హ్యాండ్ కూడా బాగా కూర్చుంటుంది. ఖచ్చితంగా ఆ క్రాస్ అనేది తీయాల్సి ఉంటుంది. అది హెమ్మింగ్ అండి, పట్టి మర్చుకోవాలి. లైనింగ్ది కాదు కాబట్టి, డైరెక్ట్ పై క్లాతే కాబట్టి అన్నీ మర్చుకోవాల్సి వస్తుంది. ఇది క్రాస్ బెల్ట్లు, రెండు జాయింటే మధ్యలో ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. రెండు క్రాస్ బెల్ట్లు వచ్చేస్తాయి ఇందులోనే. అటు ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఏదైనా క్లాత్ పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. కుట్టి చూపిస్తాను చూడండి. వెనకల వీపు పట్టి, అది కూడా మార్కుంది, ఖర్చు కూడా పెట్టాను. దాని వెంట కింద కొంచెం మర్చి కుట్టండి ఫస్ట్. ఇలాంటి బ్లౌజులు కుట్టారంటే ఖచ్చితంగా టైలరింగ్ వచ్చేసినట్టే అండి. చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజు. నేర్చుకునే వాళ్ళు బాగా నేర్చుకోవచ్చు. ఇలా స్టిచ్ చేస్తే తొందరగా బ్లౌజ్ కుట్టేయడం వచ్చేస్తుంది. ఓకే, ఖర్చు పెట్టాను కదా, అటు వరకు ఫోల్డ్ చేయాలి. అది హెమ్మింగ్ పట్టి అండి, వీపు పట్టి. ఫోల్డ్ చేసి ఒక లూజ్ కుట్టు పెట్టుకోండి, తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేయచ్చు. సైడ్లు కొంచెం పట్టుకోండి. అది మన ఇష్టం అండి, ఇంత అని ఏం లేదు, ఒక 1/2 ఇంచు పట్టండి. ఆ టక్సులు పైన కింద రబ్ చేయండి, ఊడిపోకుండా. రెండు వైపులా వేసుకోండి అట్లాగే. అది హెమ్మింగ్ పట్టి. ఆ కుట్టు తర్వాత తీసేయండి, హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు తీసేయండి. ఇంకా చంకలకు కూడా చూడండి, జాయింట్ కరెక్ట్గా పెట్టేశాను. ఆ కట్స్ పెట్టాను చూడండి, షోల్డర్ మీద ఆ కట్స్ దగ్గరే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. సమంగా చూసుకొని జాయింట్ చేసుకోండి. అలాగే రెండో షోల్డర్ కూడా చెప్పాను కదా, ఓపెన్ కావు అని చెప్పి. క్రాస్ కటింగ్ అయితే ఓపెన్ అయిపోతుంది, ఇది మామూలు కటింగ్, అందులో పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి చక్కగానే రెండు పీసులు చక్కగానే వచ్చేస్తాయండి. రెండో కుట్టు కూడా వేసుకోండి.
షోల్డర్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా, కుట్టు ఓపెన్ అవ్వకుండా. సరే, ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకోండి. ముందు పక్క షేప్ పట్టి దగ్గర టక్సులు పట్టుకోవాలి కదా, సెంటర్ ఒకటి, కింద పెద్దవాళ్ళకి కాబట్టి కొంచెం ఎక్కువ ఏం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కొంచెమే పట్టుకోండి. ఇటు సైడు అక్కడ నుంచి అక్కడి వరకు కుట్టేసుకోండి. ఓకే, అయిపోయింది. అలాగే రెండో వైపు కూడా వేసేసుకోండి, సేమ్ అలాగే. ఒక షేప్ పట్టేయండి. అది కూడా సెంటర్ కట్ చేయండి, రెండు ఓపెన్ అవుతాయి. చెప్పాను కదా అన్ని జాయింటే వస్తాయని. అలాంటి సేమ్ క్లాత్ మధ్యలో కొంచెం పెట్టండి, స్టిఫ్గా ఉంటుంది. క్రాస్ బెల్ట్ కొంచెం మందంగా స్టిఫ్గా ఉండడానికి కోసం సేమ్ అలాంటి క్లాతే పెట్టేసి ఫోల్డ్ చేసి కింద కుట్టండి. కొంచెం మందంగా వస్తుందండి, మనం ఎలాగో లోపల క్లాత్ పెట్టాం కాబట్టి కొంచెం మందంగా వస్తుంది. సేమ్ రెండు పట్టీలు రెడీ అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్ జాయింట్ చూడండి, ఫ్రంట్లో క్రాస్ వస్తుంది కదా, అక్కడ స్టార్ట్ చేయండి. ఒక 1/2 ఇంచి కుట్లలోకి పట్టేసుకోండి. కొంచెం ఫోల్డ్ చేయండి. ఖర్చు దగ్గర ఎక్కువ కట్ చేసినట్టున్నాను, కొంచెం లోపలికి వచ్చింది. చూసారా క్రాస్ ఎలా వచ్చిందో? అలాగే సేమ్ ఇంకోటి కూడా రెండు పొడవు సరి చూసుకోండి, కరెక్ట్గా ఉన్నాయో లేదో సరి చూసుకోండి. ఇంకా పట్టీల విషయానికి వస్తే ఉక్సులు పట్టి టాకాల పట్టి కావాలి కదా, రైట్ సైడ్ టాకాల పట్టి వెనక వైపు క్లాత్ అంటించాల్సి ఉంటుంది. అది ఫ్రంట్కు తిప్పి కుట్టేస్తాం కదా, అది పైన కదా టాకాలు వచ్చేది, అలా ఫోల్డ్ చేసి ఫ్రంట్ వైపు పట్టీ పెట్టండి. ఓకే, అలా టక్స్లు కూడా అవసరం లేదండి, మిషన్ కుట్టుతోనే టక్స్లు వచ్చేటట్టు చూపిస్తాను చూడండి. మళ్ళీ చేత్తో టక్స్లు వేయాల్సిన అవసరం ఉండదు. మార్కు పెట్టేసుకోండి. 5 ఉక్సులు కదా, 5 దగ్గర టాకాలు మీకు ఖచ్చితంగా రావడం కోసం. చూడండి, కొంచెం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొంచెం క్రాస్లో ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ లైన్.
మళ్ళీ టాకా, అంతే 5 వేసేసుకున్నారు చూడండి. 5 వేసేసాను చూడండి, అంతే. మళ్ళీ టాకాలు వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. మిషన్తోనే అయిపోతుంది. ఇక ఉక్సులు పట్టికి వచ్చేసరికి ఇది ఫ్రంట్ వైపు క్లాత్ అంటించాల్సి ఉంటుందండి. ఇటు సైడ్ అంతా రైట్ సైడ్ టక్స్లు, లెఫ్ట్ సైడ్ ఉక్సులు వేసుకుంటారు. హైదరాబాద్ సైడు బ్లౌజులు తేడా ఉంటాయండి. లెఫ్ట్ సైడు టాకాలు, రైట్ సైడ్ ఉక్సులు వస్తాయి. ఇలా చూడండి, అది కూడా ఫోల్డింగ్. మనం ఎక్కడి వరకు కుట్టామో అక్కడి వరకు ఫోల్డింగ్ చేసేసి అటుపైన కుట్టేసుకోవడమే. కొంచెం రబ్ చేసుకోండి కింద. ఓకే, అయిపోయింది. మెడపట్టి అండి, క్రాస్ పీసులు కట్ చేసుకోండి. కొంచెం క్రాస్ కట్ చేసుకుంటే మెడ పీసు రౌండ్ నెక్ కాబట్టి కొంచెం క్రాస్ బాగా తిరుగుతుంది, హెమ్మింగ్ బాగుంటుంది. అలాగే స్క్వైర్ అలా అయితే స్ట్రైట్ పీసులు కావాల్సి వస్తుంది. రౌండ్కి అయితే ఇలా క్రాస్ కట్ చేసుకోవడమే మేలండి. చూడండి, ఆపోజిట్ డైరెక్షన్లో జాయిన్ చేసుకోండి పీసులను. తర్వాత ఉక్సులు పట్టి మీద నుంచి అంటించండి. మెడ పీస్ అంటించడం చూడండి, కొంచెం రబ్ చేయండి స్టార్టింగ్లో. ఓకే, తర్వాత కుట్టేసుకోవడమే. అది కూడా ఫోల్డింగ్ చేయాలండి, అది హెమ్మింగ్ అండి. అలా ఫోల్డింగ్ చేసి పైన కుట్టు, ఆ కార్నర్కు కొంచెం పైన దానిపైన కుట్టేసేయండి. అక్కడ చూసారా, వెనక వైపు ఆ పీస్ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మనం ఎక్కడి వరకు కుట్టామో అక్కడికి ఫోల్డ్ చేయండి. అది హెమ్మింగ్ పట్టి, దాని వెంట హెమ్మింగ్ వేసుకోండి. ఇక హ్యాండ్స్కి ఆల్రెడీ మార్క్స్ పెట్టేశాను, ఖర్చు కూడా పెట్టాను. కింద హెమ్మింగ్ పట్టి అది ఆ ఖర్చు వరకు ఫోల్డ్ చేసేయండి. అంచుల వైపు తీసుకున్నాను కాబట్టి రెండో కుట్టు వేయాల్సిన అవసరం లేదండి. కార్నర్లో ఈ హ్యాండ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, రెండు ఇలా పరుచుకోండి. ఫస్ట్ క్రాస్ వైపు ఇటు సైడు లెఫ్ట్ సైడు క్రాస్, రైట్ సైడ్ క్రాస్, రెండు ఇలా నుంచి చూడండి, అర్థమైపోతుంది. లేకపోతే బ్లౌజులు కన్ఫ్యూజ్ అయ్యి హ్యాండ్స్ ఇటుది అటు, అటుది ఇటు కూడా కుడతారు. ఫస్ట్ నేను కూడా అలాగే కుట్టాను నేర్చుకునేటప్పుడు. ఆ మెడపట్టి హెమ్మింగ్ పీస్ కదా అది అలా ఫోల్డ్ చేసేసి, షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్కు ఈ హ్యాండ్ సెంటర్లో ఖర్చు పెట్టాను కదా, ఆ సెంటర్లో ఈ ఖర్చు పెట్టండి. హ్యాండ్ కరెక్ట్గా సెంటర్కి వచ్చేస్తుంది. అక్కడ నుంచి జాయిన్ చేయండి. చూడండి, రెండు వైపులా అంతే, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. సెంటర్ మాత్రం సెంటర్ పాయింట్లో ఖర్చు కరెక్ట్గా షోల్డర్ మీద పెట్టండి. చూడండి షోల్డర్ ఎంత నీట్గా వచ్చేస్తుందో. అలాగే రెండో వైపు కూడా కుట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అంటిద్దాం. లూజ్ చూసుకోండి, హ్యాండ్స్ లూజు కొంచెం రబ్ చేయండి. ఫస్ట్లో రబ్ చేయండి, ఓపెన్ అవ్వకుండా.
ఆ చంక లూజ్ కూడా నేను మార్కు పెట్టేస్తానండి. ఖర్చు పెడతాను, మార్కు పెడతాను. చూడండి ఆ మార్కుకు 2 సమంగా పట్టేసుకొని ఆ మార్కు దగ్గరికి కుట్టు. అలాగే కింద కూడా ఫ్రంట్ ఈ ఫ్రంటు, బ్యాక్ గుర్తు బ్యాక్ లూజ్ చూసుకొని గుర్తులు పెట్టేసుకోండి. 2 కరెక్ట్గా పట్టేసుకొని చక్కగా కుట్టేసుకోండి. స్టిచ్చింగ్ మాత్రం చక్కగా లైన్స్ ఉండాలి, అందంగా కనపడాలండి. కుట్లను చూసే బ్లౌజులు స్టిచ్చింగ్ ఇస్తారు. గజిబిజి లేకుండా నీట్గా చక్కగా వంకర్లు పోకుండా కుట్లేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత 2 3 మీ ఇష్టం, కుట్లు మీ ఇష్టం వేసుకోండి ఎన్ని కావాలో. స్టార్టింగ్లో చివర్లో 2 రబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బ్లౌజ్ రెడీ అయిపోయింది. పింక్ బ్లౌజ్ కూడా రెడీ అయ్యిందండి. 2 చూపిద్దాం అనుకున్నాను.